సో మార్నింగ్ 9 అయింది. ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము. లగేజ్ అంతా లోడ్ చేస్తున్నాం అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత లగేజ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? ఈసారి అయితే మేము మా ఫ్రెండ్స్తో కలిసి కిల్బేర్ ప్రొవిన్షియల్ పార్క్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాం ఫర్ 3 days and 2 nights. అండ్ ఎప్పట్లాగే నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఈ వ్లాగ్ లో అయితే మా ట్రిప్ డీటెయిల్స్ అండ్ ఇంకా మా 3 days ఐటినరీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఇది Day 1. డౌన్ టౌన్ టు కిల్బేర్ కి అయితే 4 hours డ్యూరేషన్. సో మేము ఫస్ట్ స్టాప్ లంచ్ కి అయితే సెంటీనియల్ బీచ్ పెట్టుకున్నాము. ఇదే ఆ ప్లేస్. సెంటీనియల్ బీచ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు స్టాప్ 1. ఈ ప్లేస్ కి 12 కి రీచ్ అయ్యాం. అండ్ లంచ్ కి 1 pot ప్లాన్ చేసుకున్నాం. సో మంచిగా హోమ్ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. బిఫోర్ లీవింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ప్లేస్. సెంటీనియల్ బీచ్ 1.5 hours ఫ్రమ్ డౌన్ టౌన్. అండ్ ఈజీగా 1 day ట్రిప్ వేయచ్చు. బికాస్ సమ్మర్లో స్ప్లాష్ ప్యాడ్స్ అండ్ వాటర్ గేమ్స్ అరేంజ్ చేశారు. యాక్టివిటీస్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కిడ్స్కి కూడా రైడ్స్ ఉన్నాయి. సో డూ కన్సిడర్ దిస్ ప్లేస్ డ్యూరింగ్ సమ్మర్ టు హ్యాంగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Also paid parking available that charge you around like $10 for 1 hour and $50 for full day. Canada ఎన్నో ట్రిప్ ఇది క్యాంపింగ్? Are you excited? Bear కనిపిస్తుందేమో చూద్దాం. ఇంకో 15 minutesలో క్యాంప్ సైట్ రీచ్ అవుతున్నాం. అనగా ఇక్కడ జనరల్ స్టోర్ ఉంది. లోపల ఒక అవుట్లుక్ అయితే వేసేద్దాం రండి. ఈ స్టోర్లో క్యాంపింగ్కి కావాల్సిన బేసిక్ స్టఫ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఫైర్వుడ్, గ్యాస్ సిలిండర్స్, ఫుడ్ సప్లైస్, ఇంకా గిఫ్ట్ షాప్ చేయడానికి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. They're open 8 a.m. to 9 p.m. 8 a.m. to 9 p.m. every day? Mom, look at this wristband. It's a snake wristband. You can go on your hand. అది నిజంగానే రియల్గా అనిపిస్తుంది. నాకు నచ్చలేదు అది. అనకుండా సహస్రాకి స్టోర్ అయితే బాగా నచ్చేసింది. టాయ్స్ అన్నీ చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. Yeah? But I'm just gonna ask. Hey, what? How about a ginormous bear that's $120. Yeah, no. Oh, no way. And I don't have to pay మేడ్ ఇన్ ఇండియా అంట. మ్యాక్స్ అలాగే ఉంటాయి కదా మనం అన్నీ. ఇది కూడా రికార్డ్ అవుతుంది. Quarter on the lemon. And then if you manage to do it, then you can get a free ice cream. సో ఇక్కడ ఒక ఫన్ టాస్క్ ఉంది. అదేంటంటే లెమన్ మీద కాయిన్ బ్యాలెన్స్ చేస్తే ఐస్ క్రీమ్ ఫ్రీ అంట. బట్ మా ఎవరి దగ్గర కాయిన్స్ లేవు, సో వీ కుడెంట్ ట్రై దట్. క్యాంప్ సైట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది. లైక్ సరౌండెడ్ బై లష్ గ్రీన్ లీవ్స్. క్యాంపింగ్ డీటెయిల్స్లోకి వస్తే ప్రీ బుకింగ్ అనేది మస్ట్. సమ్మర్లో చాలా ఫాస్ట్ బుకింగ్స్ అయిపోతాయి. మేము జూలై లాస్ట్ వీక్లో వెళ్ళాము, బట్ మార్చ్లో బుక్ చేసుకున్నాం. బుకింగ్ వెబ్సైట్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు పార్క్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ మన బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తే చెక్ ఇన్ అవ్వచ్చు. వెళ్తూ ఫైర్వుడ్ పిక్ చేసుకున్నాం. మా బుకింగ్లో ఫైర్వుడ్ కూడా ఇంక్లూడెడ్.
ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోకపోతే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, విచ్ చార్జెస్ యూ లైక్ $10 ఫర్ 1 ప్యాక్. కిల్బేర్ పార్క్ లోపల టోటల్ 7 క్యాంప్ గ్రౌండ్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ అండ్ నాన్ ఎలక్ట్రిక్. మేమైతే కిల్కోర్సీ బే క్యాంప్ గ్రౌండ్ బుక్ చేసుకున్నాము, విచ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సైట్. అండ్ మేము బీచ్ సైడ్ వచ్చేట్టు బుక్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ క్యాంప్ సైట్, మీరే చూస్తారు కదా. మా క్యాంప్ సైట్కి అయితే రీచ్ అయిపోయాం. టెంట్ సెట్ చేసుకుని మళ్ళీ మాట్లాడదాం. ఓకే ఓకే వచ్చి ఆటోగ్రాఫ్ ఇస్తా. ఏంది తీసుకుంటా. టెంట్ సెట్ చేసుకుని పక్కనే ఉన్న బీచ్ కి వాక్ చేస్తున్నాం, విచ్ ఇస్ లెస్ దాన్ ఎ మినిట్ అవే. హియర్ దిస్ ఇస్ ద బీచ్. This is the biggest beach inside the park. Beautiful beach. In fact, private beach la అనిపించింది. Less crowd, more joy. Beach ఇంకా మాదే అన్నట్టు ఎంజాయ్ చేసాం మేము ఫుల్గా. ఈచ్ క్యాంప్ సైట్కి 100 to 200 మీటర్స్ డిస్టెన్స్లో కంఫర్ట్ స్టేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను, బట్ మీరు అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇక్కడ మేము డిన్నర్ ప్రెప్కి అరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ డే ఆఫ్ డిన్నర్కి హాట్ పాట్ ప్లాన్ చేసాము. మేము ఎర్లియర్ తైవాన్లో ఉండేవాళ్ళం, సో అక్కడ హాట్ పాట్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ క్వైట్ కామన్. సో మాకు హాట్ పాట్ అనేది అలా అలవాటైంది. సో ఆ టేస్ట్ అనేది మా ఫ్రెండ్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం, అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు. గ్లాడ్ దే లైక్డ్ ఇట్ యాజ్ వెల్. పిల్లలు వెచ్చంతో ఆక్యుపై చేసుకోవాలి. వచ్చేసాం.
మా హాట్ పాట్ అయితే రెడీ అయిపోయింది. సో మా గ్రూప్లో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 బ్యాచెస్ ఉన్నాం, అందుకే 2 డిఫరెంట్ పాట్స్ పెట్టాము, ఒకటి వెజ్కి అండ్ నాన్ వెజ్కి. క్యాంపింగ్, హాట్ పాట్ అండ్ ఫ్రెండ్స్, ద బెస్ట్ ట్రై యూ ఎవర్. గివ్ ఇట్ ఎ ట్రై. శశి అమ్మని చూడు. హాట్ పాట్ హాట్ పాట్. మా డే 1 ఆఫ్ క్యాంపింగ్ అయితే స్మోర్స్తో ఎండ్ అయింది. ఈ స్మోర్స్ కిట్ అనేది ఫ్రెష్కో ఆర్ లోబ్లాస్లో అవైలబుల్ ఉంటుంది. డెఫినెట్లీ వర్త్ ఇట్. మీకు అందులో గ్రహం క్రాకర్స్, చాక్లెట్స్ అండ్ మార్ష్మెలోస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. వర్త్ ఇట్. దట్స్ ఆల్ గైస్, డే 1 ఆఫ్ అవర్ క్యాంపింగ్ కబుర్లు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ 3 days ఒకే వీడియోలో పెడితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. సో డే 2 అండ్ డే 3 పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.